హాయ్ అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా పాయసం టేస్టీగా ఎలా వస్తుందో చూపిస్తా. ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యంలో నేను చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నా. ఇవి కూడా నేతిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ని బాగా మరిగించాలండి. నెక్స్ట్ అందులో సేమియా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత చిక్కటి పాలు నేను 3/4 లీటర్ దాకా తీసుకున్నానండి. ఇలా చిక్కటి పాలు తీసుకుంటే సేమియా పాయసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమండి. వేడి వేడిగా తిన్నా చల్లారిన తిన్నా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.